పరమగీతములు అనే మాటని హోలీ సాంగ్స్ అంటారు. ఇక్కడ ఈ సంభాషణ అంతా మనం మానవ రీతిలో చూడకూడదు. ఈ సంభాషణ అంతా మానవ భాషలో మనం చూడకూడదు. కేవలం దిస్ ఈజ్ ద లవింగ్ సాంగ్ బిట్వీన్ గాడ్ అండ్ చర్చ్. దిస్ ఈజ్ లవింగ్ సాంగ్ బిట్వీన్ గాడ్ అండ్ చర్చ్. సంఘానికి దేవునికి ఉన్నటువంటి ప్రేమని ఇక్కడ వల్లిస్తున్నారు, కానీ మానవ సంబంధమైన ప్రేమ దీంట్లో కాదు. ఏం చెప్తున్నా మనం గమనించినట్లయితే, పెందల కడ లేచి అంటే ఏ కుంజాను లేవటం కాదు, 3 గంటలు లేవటం కాదు. ఉదయాన్నే మనము లెగిచి మొట్టమొదటి పని ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. అది మొట్టమొదటి పని. ఏ కుంజాను లేవటం అంటే 3 గంటల టీకి లేవటం కాదు. నిద్ర లేచిన తర్వాత మొట్టమొదట మనం చేసే పని ఏమిటంటే దేవుని వాక్యాన్ని చదవాలి. ఇక్కడ ఏం చెప్తున్నా తెలుసా? పొద్దున్నే ద్రాక్ష తోటకు వెళదాం. ద్రాక్ష చెట్లు చిగురించేయో లేదో, వాటి పూలు వికసించేయో లేదో, దానిమ్మ చెట్టుకు పూత వచ్చేయో లేదో చూద్దామరా, అక్కడ నా ప్రేమను నీకు వెల్లడి చేస్తాను. అంటే మన ఉద్దేశం గమనించినట్లయితే, నేను పెందల కడ వెళ్ళి నా దేవుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమలో నేను వర్ధిల్లాలని, ఆయన ప్రేమ నాకు చూపిస్తాడని, మన సంఘం ఆయన ప్రేమతో వర్ధిల్ల చేయబడతాడనే ఉద్దేశంలో మాత్రమే ఇది వ్రాయబడింది. అలాగే 6వ అధ్యాయం 11వ వచనం మనం గమనిస్తే, లోయలోని చెట్లు ఎట్టున్నవో ద్రాక్ష వలలు చిగురించినో లేదో నేను అక్షోట ఉద్యానమునకు వెళ్ళి తిని. అంటే ఆ ద్రాక్ష తోటైనా, ద్రాక్ష ఫలములైనా, ద్రాక్ష పుష్పములైనా ఇవన్నీ కూడా దేవుని ఉద్దేశించి చెప్పిన మాటలు, కానీ మానవ ఉద్దేశించిన పరిస్థితిలో ఇక్కడ చెప్పబడలేదు. అయితే అనేక మంది భక్తులు తన జీవితంలో ఉదయాన్నే లెగిచి ఏం చేస్తారో తెలుసా? ఇర్మియా ప్రవక్త ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం. మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుటయు నేను పెందలెక్కడ లేచి పంపుతున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియో నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోయిరి. ఉదయాన్నే లెగిచి నా సేవకుల్ని లేక ప్రవక్తల్ని వాక్యము చెప్పటానికి మీ దగ్గరకు పంపినప్పుడు మీరు వినకపోతిరి. అదే గ్రంథములో, అదే ఇర్మియా గ్రంథములో 29వ అధ్యాయం 18వ వచనం కూడా చూద్దాం. అదే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం. యెహోవా వాక్కు ఇదే, వారు విననొల్లని వారై నేను పెందల కడ లేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి యొద్దకు పంపిన నా మాటలను ఆలకింపకపోయిరి. అంటే దేవుని ప్రణాళిక ఏమిటంటే, మనకంటే దేవుడు ముందుగా మనలను ప్రేమించను. కాబట్టి ఈ యొక్క పాపం విషయంలో వీళ్ళు తప్పిపోతారేమని చెప్పి దేవుడు ఒక ప్రణాళిక ద్వారా అనేక మంది సేవకుల్ని, ప్రవక్తల్ని మన దగ్గరకు పంపిస్తూ ఉంటారు. కానీ మనమైతే ఆ మాటని విననొల్లక ఉన్నాము. ఇదే విషయాన్ని మనం గమనించినట్లయితే, పాత నిబంధన గ్రంథములో కొంతమంది భక్తులు ఎలా దేవుని మాట విన్నారో మనం పరిశీలించినట్లయితే కొన్ని విషయాలు మనం చూద్దాం. మనం ముందు చూసినట్లయితే ఇక్కడ ఆ పని ఎలా ఉంటుందో తెలుసా? ద్రాక్ష వనములకు పోదము, ద్రాక్ష ఫలములు చూద్దాము. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే, నా ప్రజలు నన్ను ప్రేమించి నా మాట వినాలి. అంటే క్రీస్తు బోధ, క్రీస్తు యొక్క ఉద్దేశాలు,
యేసుక్రీస్తు యొక్క ప్రేమ మన హృదయాల్లో ఫలింపజేసి ద్రాక్ష తోట వలె, ద్రాక్ష ఫలము వలె మనము కానీ అభివృద్ధి చెందినట్లయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నీవు నా మనవి అంగీకరించినచో నేను నిన్ను ద్రాక్ష తోట వలె నేను దీవిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే అబ్రహాముకి శారాకి సుమారు అబ్రహాం 100 సంవత్సరాలు, శారా 90 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా సంతానము రాలేదు. ఆ సంతానం ఇస్తానని దేవుడు అబ్రహాముకి ఒక ఆర్డర్ ఇచ్చాడు, దేవుని ఇచ్చాడు. కాబట్టి అబ్రహాము విశ్వాసులకు తండ్రి కాబట్టి ఆ ఆజ్ఞను మనసులో ఉంచుకొని ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. అయితే అనుకోని రీతిలో దేవుడు యొక్క వాగ్దానం అబ్రహాము శారా విషయంలో నెరవేరబడి ఒక చక్కని కుమారుడు జన్మించిన తర్వాత యెహోవా దేవుడు ఒక పరీక్ష పెడుతున్నాడు. ఏం పరీక్ష పెడుతున్నాడంటే, నీవు నీ కుమారుణ్ణి నాకు బలిగా ఇమ్ము. ఎంత భయంకరమైన మాట అది! ముసల వయసులో, వృద్ధాప్యములో కుమారుడు జన్మిస్తే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఆ కుమారుని యొక్క బలి అడిగినప్పుడు అబ్రహాము ఎటువంటి ఆలోచన లేకుండా పెందల కడ లేచి తన కుమారుణ్ణి బలి తీసుకెళ్ళినట్లుగా మనం గమనించాలి. ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనం గమనిద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారుల ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకుని వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. సేవకుడితో ఏమంటున్నాడో తెలుసా అబ్రహాము? మనం మరలా తిరిగి వస్తాం. విశ్వాసం అంటే అది. నా కుమారుడు బలి అయినా సరే మనం మరలా తిరిగి వస్తామనే మాట చెప్పినప్పుడు ఎంత కష్టమైనా పెందల కడే లేచి దేవునికి విధేయత చూపిస్తున్నట్లుగా మనం గమనించాలి. మనం చూసినట్లయితే ఆ మోరియా పర్వతానికి వెళ్తున్నప్పుడు అబ్రహాం సంతోషంగా వెళ్ళాడు. ఆ రోజు నిద్ర లేచి పెందల కడ లేచి అదే పని మీద తన కొడుకుని బలివ్వటానికి కత్తి పైకెత్తగా మనం గమనించినట్లయితే మరి యెహోవా దేవుడు అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం ఏమిటి? ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? యెహోవా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏమిటి? ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? ఏం వాగ్దానం ఇచ్చాడు ఆయన? ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగునని చెప్పాను. కాబట్టి ఏం చేశాడు? ముసలి వయసులో దేవుడు ఇలా చెప్తున్నాడు అని అబ్రహాము ఆ మాటను తేలిగ్గా తీసుకున్నాడా? లేదు. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయనది నీతిగా ఎంచెను. కాబట్టి మనం గమనించినట్లయితే దేవుని ప్రణాళికలో దేవుడు కోరుకున్నది ఏమిటో మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 38వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 15వ వచనం. ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయన నెరవేర్చెను. దేవుడు వాగ్దానము చేస్తే అది నెరవేరుతుందని అబ్రహాము పూర్తిగా నమ్మాడు. అందుకే అతను విశ్వాసుల తండ్రి అని పిలుస్తారు. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. దేవుని మహింపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని
నెరవేర్చుటకు సంరక్షకుడు నూటిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలమునందెను, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి అనేక వాగ్దానాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అబ్రహాము ఏం చేశాడో తెలుసా? తన కుమారుడు చనిపోయినా సరే దేవుని వాగ్దానం నెరవేరుతని చెప్పి అబ్రహాం పని వాళ్ళతో ఏం చెప్తున్నాడో తెలుసా? మనము తిరిగి మరలా వస్తాము. ఎంత నమ్మకం దేవుని మీద అబ్రహాము, ఎంత నమ్మకమో మనం గమనించినట్లయితే, అప్పుడు పరలోకము నుంచి ఒక దూత వచ్చింది. ఏమని తెలుసా? అతని మీద చెయ్యి వెయ్యవద్దు. మనం గమనించినట్లయితే పొదల్లో కొమ్ములటువంటి ఒక గొర్రెని తీసుకొని అతను వధించి ఆ ఇచ్చిన మాట నెరవేర్చినట్లుగా మనం గమనించాలి. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర మండలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, మరియు నీ జనము ఆశీర్వదింపబడుదురు. మనం ఏం చేస్తున్నాం, ఏం చదువుతున్నామో తెలుసా? పెందలకడ లేచి ఏమి చేయాలి? అబ్రహాము కష్టమైన నష్టమైన ఆ పని తనకి ఇష్టము కాకపోయినా దేవుడు ఒక వాగ్దానం చేశాడు. నీ సంతానం భూమి అంత విస్తరింప చేస్తానే వాగ్దానం నమ్మాడు. కాబట్టి దాని పరిష్కారం దేవుడే చేస్తాడని నమ్మకముతోటి ఇస్సాకును బలి అయిపోయాడు. కానీ దేవుడు అద్భుత రీతిలో ఇస్సాకును కాపాడాడు. అబ్రహాము పనివాడితో చెప్పినట్లుగా మనమందరం ఇంటికి పోదామని చెప్పినట్లుగా మనం గమనించాలి. రెండవ విషయం గమనిస్తే, ఇస్మాయిల్ విషయంలో శారనే అబ్రహాముకి ఏం చెప్తుందంటే, ఆమె హాగరు ద్వారా సంతానాన్ని పొందమని చెప్పింది కూడా శారానే చెప్పింది. అయ్యా, నాకు సంతానం కలగట్లేదు, నువ్వు హాగరు ద్వారా సంతానాన్ని పొందినప్పుడు అబ్రహాము శారా మాట వినెను. అబ్రహాము శారా మాట వినెను. అయితే కొంతకాలమైన తర్వాత యెహోవా దేవుడు అద్భుత రీతిలో శారాకి సంతానం ఇవ్వటం వల్ల ఆమెలో కొంత అసహనం మొదలైంది. నా కుమారుడు మాత్రమే ఆస్వాదించబడాలి, నా కుమారుడు సంతానం మాత్రమే ఆశీర్వదించబడాలి అని ఎప్పుడైతే ఒక అనుమానం వచ్చిందో, వెంటనే అబ్రహామును పిలిచి ఈమెను తీసుకొని వెళ్ళుము. అబ్రహాం చాలా బాధపడ్డాడు. చెప్పింది ఆమె, ఆ మాట విని చేశాడు. అయితే విషయం ఏమిటంటే, అబ్రహాము దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు ఏమని తెలుసా? నువ్వు శారా మాట వినుము, నువ్వు శారా మాట మాత్రమే వినుము. వెంటనే బయలుదేరి ఆయన ఏం చేశారు మనం గమనించినట్లయితే, ఆదికాండం 21వ అధ్యాయం 10వ వచనములో శారా ఏం చెప్తుందో విందాం. ఆదికాండం 21వ అధ్యాయం 10వ వచనం. శారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడైండుడని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము మిగులు దుఃఖపడి తించుండగా. 12వ వచనం చూద్దాం. దేవుడు ఈ చిన్నవాని బట్టి, నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు, శారా నీతో ఇస్సాకు వలనైనదే నీ సంతానము. ఎప్పుడైతే దేవుడు శారా మాట చెప్పారో, అబ్రహాము ఉదయాన్నే పెందలకడ లేచి, చూద్దాం ఆదికాండం 21వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండం 21వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తును తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగర్ను అప్పగించి ఆమె భుజం మీద పెట్టి ఆమెను పంపివేశాడు. ఎందుకంటే దేవుని మాట విన్నాడు. ఆది కూడా మొట్టమొదటి కుమారుని బలి ఇవ్వటం ఇష్టం లేకపోయినా, హాగర్ని పంపటం ఇష్టం లేకపోయినా,
అబ్రహాము దేవుని మాట వినెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అలా మనం కొన్ని విషయాల్లో, కుటుంబ విషయాల్లో కూడా మనం మొట్టమొదటిసారిగా దేవునికి మొట్టమొదటి ప్రథమ స్థానాన్ని చెల్లించాలి. అందుకే మనం గమనించినట్లయితే ఆదికాండం 6:33 వచనములో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనములో, క్రైస్తవుల యొక్క ఏటీఎం, స్టేట్ బ్యాంక్ ఏటీఎం కాదు, క్రైస్తవుల యొక్క ఏటీఎం ఏంటంటే, మొదట నీ రాజ్య నీతిని వెతుకు, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. దేవుని మాటలు, దేవుని యొక్క విశ్వాసాన్ని మనం చూపించినట్లయితే దేవుడు తప్పక మనల్ని కాపాడుతాడు. ఇంకో వ్యక్తి విషయం చూద్దాం. యాకోబు ఆయన ఏం చేశాడు? తన తండ్రి అని ఇస్సాకును మోసం చేశాడు. ఏశాకు రావలసినటువంటి ఆ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన పొంది, ఆయన ఆశీర్వించబడి, తల్లి చేత ఆయన ఆజ్ఞ ఇవ్వబడి, ఆయన పరారైపోతున్నప్పుడు ఒక చోట పడుకున్నాడు. ఒక చోట పడుకొని ఒక రాయి తీసుకొని రాయి మీద తల ఉంచి ఆ నిద్రపోయినట్లుగా మనం గమనించాలి. ఆదికాండం 22వ అధ్యాయం 18-19 చూద్దాం. ఆదికాండం 28వ అధ్యాయం 18-19 వచనాలు. జ్ఞాపకార్థ స్తంభముగా నిలిపి దానిపై నూనె పోశాడు. అయితే ఆ స్థలానికి అంత ముందు లూజు అనే ప్రాంతాన్ని బేతేలుని మార్చినట్లుగా మనం గమనించాలి. ఇక్కడ చూద్దాం. ఆయన ఒక స్తంభాన్ని చూచాడు. ఆ స్తంభములో పైన యేసు ప్రభు ఉన్నాడు, కింద ఆ స్తంభమే యేసు దేవుని దగ్గరికి తీసుకెళ్తుందని యాకోబు నమ్మి ఏం చేశాడంటే ఆ రాయి నిలబెట్టాడు. అంతకుముందు ఆ ప్రాంతం శపించబడ్డ ప్రాంతం, భయంకరమైన ప్రాంతం. దాని పేరు లూజు అనే పేరు. దాన్ని దేవుడు దీవించబడి ఏమన్నాడో తెలుసా? ఈ బేతేలుగా మారుస్తానని మనం గమనించాలి. మనం ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం. సువార్తపురం అనే ఊరికి క్రీస్తు రాజపురం అని పేరు పెట్టారు. సువార్తపురంలో అనేక మంది దొంగలు భయంకరమైన జీవించేటువంటి ఆ ప్రాంతము దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల సువార్తపురం ఎలాగైతే క్రీస్తు రాజపురం అయిందో, లూసు కూడా అలాగే బేతేలుగా మార్చినట్లుగా మనం గమనించాలి. ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏ మాట చూద్దాం. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలమును నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను అని చెప్పగా, అప్పుడు మెలకు వచ్చి ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు, అది నాకు తెలియకపోయినేని ఆ యాకోబు ఏం చేశాడో తెలుసా? ఆ ప్రాంతాన్ని బేతేలుగా మార్చినట్లుగా గమనించాలి. ఇక్కడ నిచ్చెన అనే పదం యేసు ప్రభుకు సాక్ష్యం. పరలోకము నుండి దేవుడు భూమి మీదకు త్వరలో రాబోతున్నాడండి. యేసు ప్రభువు గురించి, యేసు ప్రభువు సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు, దైవ కుమారుడుగా ఈ లోకానికి వచ్చే సాదృశ్యం కొరకు యాకోబు తన నిద్రలో నిచ్చెన చూసినట్లుగా మనం గమనించాలి. అలాగే యేసు ప్రభువు కూడా తన 3.5 సంవత్సరాల సేవలో ఆయన ప్రసంగాలు అధికారముతో ఉంటాయి. ఆయన ప్రసంగాలన్నీ కూడా అధికారంతో ఉంటాయి. ఆయన మాటలు వినటానికి ప్రజలందరూ పెందలకడ లేచి ఆయన దగ్గరకు వస్తూ ఉన్నట్లుగా మనం గమనించాలి. లూకా సువార్త 21వ అధ్యాయం 38వ వచనం చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయం 38వ వచనం. ప్రజలందరూ ఆయన మాట వినుటకు ఆయన యొద్దకు పెందలకడ వచ్చుచుండిరి. ఎంతో దూరం నుంచి ఆయన మాట్లాడటానికి పెందలకడ వచ్చేవాడు. ఎందుకో తెలుసా? ఆయనకు యెరూషలేములో స్థానము లేదు. ఒలీవల కొండ మీద ఆయన రాత్రంతా గడిపేవాడు. అయితే ఆయన ఉపవాసం వినటానికి
అనేక మంది వచ్చినట్లుగా మనం గమనించాలి. పరిసయ్యులు శాస్త్రుల బోధల్లో నిజము లేదు, పరలోక బంధాలు లేవు. కానీ యేసు ప్రభు చెప్పిన మాటల్లో స్వచ్ఛమైన అధికారం ఉన్నట్లుగా మనం గమనించాలి. యెరూషలేము ఆయన తిరస్కరించింది. ఆయన రాజుగా, యాజకుడుగా, ప్రవక్త నగరానికి వచ్చాడు. కానీ ఎవరు కూడా ఆయన అంగీకరించడం మనం గమనించలేదు. అయినా సరే కష్ట సమయంలో వ్యతిరేకమైన మనుషులు ఉన్నప్పుడు కూడా తన వాక్య విషయంలో ఆయన ఎన్నడూ కూడా రాజీ పడలేదు. ఆయన మాటలు వినటానికి అనేక దూరాల నుంచి వచ్చినట్లుగా మనం గమనించాలి. ఏం చెప్తాడు ఆయన? యేసు ప్రభు ఈ లోకములో చేసిన మొట్టమొదటి ప్రసంగం ఏమిటి? యేసు దేవుడు ఈ లోకంలో వచ్చినప్పుడు చేసిన మొదటి ప్రసంగం ఏమిటో మనం చూస్తే మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకొచ్చెను. అనేక సార్లు ఆయన తన ప్రసంగాల్లో వార్నింగ్ ఇస్తాడు, అలాగే ప్రేమ చూపిస్తాడు. ఆయన ఒకసారి వెళ్తూ ఉన్నప్పుడు బెతనియా గ్రామములో మార్తా, మరియా, లాజరు ఉన్నారు. ఈ ముగ్గురులో 3 రకాల ఉద్దేశాలను దేవుడు చూచాడు. లాజరు ప్రకృతి సంబంధికుడు, ఆయన వాక్యం వినడు, వాక్యాన్ని వినటానికి ఇష్టపడరు. మార్తా శరీర సంబంధంలో ఈరోజు ఏమి తిందామా, ఏమి వండుకొని తిందామా, తర్వాత ప్రార్థన చేసుకుందాం, ముందు తినాలి. కాబట్టి శరీర సంబంధాలు. మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకొనెను. మరియా యేసుప్రభుని మార్తా, దేవా నీకు చింత లేదా, నాకు మరియా సహాయం చేయట్లేదయ్యా అని ఫిర్యాదు చేసినా కూడా యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకో. ఎందుకంటే ఆయన సమయం చాలా తక్కువ, కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే వాక్యాన్ని ఉపయోగించి ఆయన చనిపోయినట్లుగా మనం గమనించాలి. అయితే యూదుల ఆచారం ప్రకారం ఒక మనిషి చనిపోతే ఉదయాన్నే ఏం చేస్తారో మనం గమనించినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనం. విశ్రాంతి దినము గడిచిపోగానే మృతదేహాన్ని సమాధి కోసం సిద్ధం చేసే ఆచారం అక్కడ ఉంది. అంటే ఈ మరియమ్మలు, మార్తలు కూడా యేసు ప్రభు మరలా తిరిగి లెగుస్తూ, అందుకే ఆ సమాధి దగ్గరికి వెళ్ళి సుగంధద్రవ్యాలు పూద్దాము, ఆయన గణపరుద్దామని బయలుదేరారు. కానీ యేసు ప్రభు దేవుని కుమారుడని, మెస్సయ్య అని వారు ఆయనని నమ్మలేకుండా ఆ సుగంధద్రవ్యాలు తీసుకొని సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ శుభవార్త ఒకటి విన్నారు వాళ్ళు. ఏంటి ఆ శుభవార్త తెలుసా? మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. అయితే పెందల కడ లేచి యేసు ప్రభువుకి శవానికి సుగంధ ద్రవ్యాలు రాసి యూద మత ఆచారం ప్రకారము ఆయన గణపరచాలనుకున్నారు. కానీ ఆయన దేవుని కుమారుడని, ఆయన లెగుస్తాడని పునరుద్ధరణ నిరీక్షణ ఇంకొకరికి లేదు. కాబట్టి వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఆయన చూచి ఇంకా నమ్మలేకున్నట్లుగా మనం గమనించాలి. యోహాను సువార్త 20వ అధ్యాయం మనం గమనిస్తే 1వ వచనములో, ఆదివారం ఇంకనో చీకటిగా ఉన్నప్పుడు పెందల కడ లేచి వారు సమాధి దగ్గరికి వచ్చాను. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? మరియా మరియా అని పిలుస్తున్నాడు. మనం గమనించినట్లయితే ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషలో రబ్బు అని పిలుస్తుంది. రబ్బు అంటే బోధకుడా అని ఆయన ముట్టుకోబోతుంది. యేసు ప్రభు ఒక మాట ఏమంటాడు తెలుసా? నేను ఇంకనూ తండ్రి వద్దకు పోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే
నా సహోదరులకు వెళ్ళి, నా తండ్రియో మీ తండ్రియో నా దేవుడును మీ దేవుడైన వారి వద్దకు ఎక్కిపోతున్నానని వారితో చెప్పమనను. మగ్దలేని మరే వచ్చి యేసుప్రభుని చూచి ఆయనతో మాట్లాడని చెప్పినప్పుడు అందరూ సంబరాశ్చర్యపోయాడు. గమనిద్దాం, ఏ పని అయినా సరే దేవుని దృష్టిలో పెందలకడ లేచి చేయాలి. పెందలకడ హిజ్కియా తన అశ్షూరు రాజులు దాని మీద దండెత్తేటప్పుడు పెందలకడ లేచి గోడ వైపు తిరిగి ప్రార్థన చేసినట్లుగా మనం గమనించాలి. కాబట్టి ఇర్మియా ప్రవక్త ఏం చేశాడో తెలుసా? ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం గమనిద్దాం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం, ఆమోను కుమారుడును యూదురాజైన హోషేయ 13వ సంవత్సరం మొదలుకొని నేటి వరకు ఈ 23 సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమవుతున్నదో, నేను పెందలకడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించుటకు వచ్చినను మీరు వినకపోతిరి. ప్రశ్నిస్తూ ఉన్నారు మనల్ని. మేము కూడా అలా చేశామని ప్రశ్నిస్తున్నారు. మోషే కూడా తన జీవితంలో యెహోవా దేవుణ్ణి ఎలా గౌరవించాడంటే, ఆ 10 ఆజ్ఞలు రాయక ముందు మోషే ఏం చేశాడో చూద్దాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 4వ వచనం గమనిద్దాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 4వ వచనం, మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమున పెందలకడ లేచి ఆ 2 పలకలు చేత పట్టుకొని సినాయి కొండ ఎక్కగా. ఏ పనైనా సరే ప్రవక్తలు దేవుని సేవకులు పెందలకడ చేసి మొట్టమొదట ఆ పని చేస్తున్నట్లుగా మనం గమనించాలి. మోషే ఉదయాన్నే లేచాడు, 2 పలకలు తీసుకొని దేవుడు ఆజ్ఞాపించిన ప్రాంతానికి వెళ్ళినట్లు మనం గమనించాలి. వాక్యాన్ని పరిశీలించినట్లయితే ఇక్కడ వాక్యాన్ని చూద్దాం. ఏమిటా వాక్యాన్ని చూద్దాం. చూస్తే పల్లెసీమ అంటే ఈ లోకములో దేవుని పని. పల్లెసీమలకు పోదామంటే పల్లెటూరు పోదామని కాదు. పల్లెసీమలంటే దేవుని పని. మనం గమనించినట్లయితే క్రీస్తు మొదట ఈ పని చేసేందుకు మనం పిలుస్తాడు. ఏంటా పని? దేవుణ్ణి ప్రేమించటము. మన హృదయాల్లో ఆయన ప్రేమగా ఉంటే ఆయన చేసిన పనిని మనము కూడా చేయాలి. ఏమిటా పని అంటే, మనల్ని పురుగొలిపి మనతో పాటు ఆయన రావాలని ప్రార్థించే పని మనల్ని పురికొల్పుద్ది. ద్రాక్షవనములకు పోదాము, ద్రాక్ష తోటలను చూద్దాము, దానిమ్మ పళ్ళను చూద్దాము, పళ్ళు వికసించినయో లేదంటే దేవుని ప్రేమ మొదలైంది. ఆ పండు చూచిన నీవు, ఆ ఫలాన్ని అనుభవించిన నీవు దేవుని వల్లే ప్రేమిస్తున్నావా? ఈ ఉదయకాలం దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నువ్వేం చేస్తున్నావు? నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమించాలంటే నేను చెప్పిన ఈ మాటలు మీ హృదయములో భద్రపరచుకోవాలి. ఆయన ప్రేమించడం అంటే దేవుడు ఎలాగైతే మనల్ని ప్రేమించాడో మనము కూడా అలాగ ఆయన ప్రేమించాలని దేవుడు పల్లెసీమలకు పోదాము, ద్రాక్షవనములకు పోదాము, అక్కడ నేను నా ప్రేమ పాఠములను నీకు తెలియచేస్తాను. ఆ ప్రేమ పాఠాలు, దేవుని ప్రేమ పాఠాలు, దేవుని యొక్క ప్రేమలో మనం వర్ధిల్లాలంటే పెందలకడ లేచి ద్రాక్షవనం పోయినట్లుగా పెందలకడ లేచి దేవుణ్ణి ఆరాధించాలి. మనం ప్రార్థనకు వచ్చేటప్పుడే ఎలా వస్తాం? నిద్ర లెగిచి మొహం కడుక్కోకుండా ఆడపోయి కూర్చుందాం అని సిస్టంలో వస్తాం. అది ఎంత దుర్మార్గం. దేవుని పనిలో దేవుని మీద ప్రేమ ఉంటే 5ంటికే లెగిచి వాక్యం విందామని ఇంట్రెస్ట్ నీకుంటే ఏం చేస్తావు? ఉదయాన్నే లెగిచి చక్కగా దేవుని ఆలయానికి వచ్చి దేవుని ప్రేమను పొందాలంటే అటువంటి ప్రేమ
నీలో వర్ధిల్లాలంటే ఏం చేయాలి? నీవు కూడా సిద్ధపడాలి. సిద్ధపడాలి. ఎందుకో తెలుసా? ఆలయానికి వచ్చేటప్పుడు క్రమశిక్షణతోటి దేవుని మాటలు వినేటప్పుడు భయముతోటి భక్తితోటి వినాలి వినాలి. అందుకే ఉదయాన్నే లెగిచి పెందల కడలేచి దేవుని మాటలు విని దేవుని ప్రేమని మనమందరం పొందాలని, అటువంటి జీవితం దేవుడు మనకివ్వాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలతో నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్యవంతుడైన దేవ యేసునాయన మా తండ్రి, ఈ ఉదయకాలము తండ్రి నాయన పెందల కడ లేచి మేమందరము కూడా ముందుగా నీ పని చేరకుండా తండ్రి, అయితే సిద్ధపాటుతో ఆలయానికి రావాలి తండ్రి, సిద్ధపాటుతో నీ మాటలు వినాలి తండ్రి, నీ ప్రేమలో మేము వర్ధిల్లాలి తండ్రి. దేవా, మా గృహాల్ని మమ్మును అలా కట్టడి చేయమని, అలా మా నిబంధన మా గృహాల్లో తీసుకురావాలని ఈ ఉదయకాలం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము లెగిచి చేయే మొట్టమొదటి పని ఏమిటంటే తండ్రి దేవా, నీ ప్రేమలో కొనసాగి పల్లెలకు పోయి దేవుని వాక్యాన్ని ప్రకటించి అక్కడ నీ ప్రేమను పాలు పొందే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించి మా గృహాల్ని కాపాడు తండ్రి దేవా. మా పాలెంలో ఎవరు కూడా అనారోగ్యంతో ఆర్థిక సమస్యలతోటి బాధపడకూడదు తండ్రి. ప్రతి గృహాన్ని కూడా సంతోషుడికి దీవించు తండ్రి నాయన. ఈ పాలెం చుట్టూ 1000 దూతల కంచె వేసి సాతాను దట్టి లేకుండా నీవే కాచి కాపాడి పెందల కడేసి స్తుతించే బిడ్డలుగా మళ్ళీ ఆశీర్వదించి దీవించమని యేసు క్రీస్తు పేరట అతి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. లేచి నిలబడదాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము మమ్మల్ని శోధన లేకుండా కీడిని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం విన్నావు తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని ప్రేమ మన హృదయములో తలంపులో సదాకాలం దేవుడు పెందల కడ లేచి ప్రార్థన బిడ్డలుగా మన కుటుంబాల్ని నడిపించి దీవించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.